హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరపిడుపు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక 2 సార్లు అండి, 2 సార్లు ఈ విధంగా కట్ చేయించుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు వేసి కడగండి. కడుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించాలి. ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇది తొందరగానే ఉడుకుతుందండి, ఎక్కువసేపు కూడా ఉడికించొద్దు. మరీ మెత్తగా అయిపోతే పైన స్కిన్ అనేది రాదు. ఈ విధంగా ఉడికించాలి. ఒక్కసారి పొంగొస్తే సరిపోతుంది. అంతేనండి. గ్యాస్ కట్టేయండి. గ్యాస్ కట్టేసిన తర్వాత ఇది చల్లారాలి. ఈలోపు మసాలా పట్టించుకుందామండి. ఒక మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా చేయొద్దండి, కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఈ విధంగా వేరే జార్ తీసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోండి, కొద్దిగా ధనియాలు వేసుకోండి, ఒక 2 లవంగ ముక్కలు వేసుకోండి, కొద్దిగా గసగసాలు వేసుకోండి. నేను చెక్క కూడా వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకోండి, కొద్దిగా అల్లం ముక్క వేసుకోండి. ఇవన్నీ పచ్చియేనండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ పోసుకుని పేస్ట్ లాగా. ఈలోపు చల్లారాయి కదా, పైన స్కిన్ తీసుకోవాలి. స్కిన్ తీసుకునేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది కదండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. స్కిన్ పైన ఏదో ఇసుకలా ఉంటుంది కదా, మొత్తం ఎక్కడా లేకుండా కొద్దిగా కూడా లేకుండా తీసుకోవాలి. లేదంటే తినేటప్పుడు మనకి ఇసుకలా ఉంటుందండి. ఈ విధంగా శుభ్రంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరొకసారి కడుక్కోవాలి. 1-2 సార్లు అయినా కడగాలి ఈ ముక్కల్ని. ఇవి వేరే గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దీనికి లోపల ముళ్ళు ఉంటుందండి, వెన్నుపూస లాంటిది ఉంటుంది, అవి తీసుకోవాలి. ఇంకేమీ ముళ్ళు ఉండదు. అది కూడా మెత్తగానే ఉంటుంది. కొంతమంది వండుకునేటప్పుడు అది కూడా వేసుకుంటారు కూరలో, ఇలా తీసేసుకోవాలి. కొంతమంది ఇవి కూడా వేసుకుంటారండి, అది కూడా తింటారు, మెత్తగా ఉంటాయి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సరిపడా, కొద్దిగా పసుపు వేసుకోండి, మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా పట్టుకున్న మసాలా వేసేసుకుని కలిపేసుకోండి. మసాలా పేస్టు మనకి సరిపడా వేసుకోండి. మనం మిక్సీ పట్టిందంతా వేసుకోవాలని ఏమి లేదు, సరిపడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పిడుపు కదా, పీల్ చేసుకుంటుంది, ఎంత వేసినా కనిపించదు. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ విధంగా నూనెలో వేసుకుంటే నీసు వాసన రాకుండా బాగుంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించాలి. మగ్గించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సొరపిడుపుని వేసుకోండి. వేసుకుని కలపండి. లో టు మీడియంలో పెట్టండి ఫ్లేము, మరి హైలో పెట్టొద్దు. ఇది నాన్ స్టిక్కే కాబట్టి మాడదు, అడుగంటదు. లేదంటే వేరే గిన్నె అయితే అడుగంటుతుందండి. ఈ విధంగా కలుపుకోండి. మధ్యలో ముందు ఉడకపెట్టాం కదా, పెద్ద ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదండి. ఈ మసాలాలు పట్టి కొద్ది ఇందులో ఉన్న వాటర్ మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించాలండి. ఒక 5-10 నిమిషాలు ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, సొరపిడుపు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.